హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో మనం ఈజీ అండ్ టేస్టీ పెప్పర్ చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఆల్రెడీ నేను ఒక పావు కిలో చికెన్‌ని కడిగి పక్కనుంచుకున్నాను. ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక స్పూన్ మిరియాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 3 ఎండుమిర్చి, 3 లేదా 2 మన కారానికి సరిపడగా, ఒక ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు కాబట్టి నేను ఎండు కరివేపాకు వాడుతున్నాను. ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులేసుకోండి. నువ్వులన్నది ఆప్షనల్. ఏసుకోవాలంటే ఏసుకోండి, లేదంటే లేదు. కానీ నువ్వులేసి చేశాను నేను. నువ్వులు లేకున్నా కూడా చేశాను. కానీ నువ్వులేస్తే టేస్ట్ చాలా బాగుంది. సో, వీటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. నువ్వులన్నది లాస్ట్‌లో యాడ్ చేసుకోండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి. అప్పుడు ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నువ్వులు ఎప్పుడు లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి మనం. యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఏగిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా వేయించుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. నువ్వులేసుకున్నాం కదా! ఎక్కువగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా మధ్యలో కలబెట్టుకుంటూ దోరగా ఏగిన తర్వాత పౌడర్ చేసుకోవడానికి మిక్సీలో పౌడర్ చేసుకోండి. చిన్న మిక్సీ వాడండి. బాగా మెత్తగా అవుతుంది. ఇలా బాగా మెత్తగా చేసుకున్న మసాలాని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ చికెన్‌ని మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మసాలా యాడ్ చేయడానికి ముందు. దానికోసం కొద్దిగా నూనె వేసుకొని ఒక గిన్నెలో ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ ఈ నూనెలో వేసి, దాంట్లో మనం కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిసేపు మనం ఉడకనివ్వాలి చికెన్‌ని. దానికి ఉన్న పచ్చి వాసన పోవడానికి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అలా కలిపెట్టి మూతేసి కొంచెం ఉడకనివ్వండి. ఇలా మధ్యలో కలబెట్టి మూతేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలాని మనం ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలబెడుతూ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం రసమన్నంలోకైనా తినొచ్చు, జస్ట్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, స్టార్టర్ లాగా తీసుకోవచ్చు, సాంబార్ అన్నంలోకి తినొచ్చు, బిర్యానీలోకి సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న మసాలాని మనం బిర్యానీలో కూడా కలుపుకొని తినొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ మధ్య మధ్యలో మనం మసాలా వేసిన తర్వాత అడుగంటకుండా
మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇలా మధ్య మధ్యలో మనం కలబెడుతూ ఉండి అడుగంటకుండా చేసుకుంటే అంతే అండి. ఇదే మన ఈజీ అండ్ టేస్టీ పెప్పర్ చికెన్. దీన్ని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.